కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సర్కారే ఏర్పాటు కానుండడంతో ఫుల్ జోష్లో ఉన్నారు కమలం పార్టీ నేతలు. రాష్ట్రంలోని ఎంపీలలో ఎవరెవరికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కుతుందన్న చర్చ జోరుగా నడుస్తుంది. ఇక ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ లోక్సభ పక్ష నేతగా మోదీ ఎన్నిక కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ లోక్సభ పక్షనేత ఎన్నిక సమావేశంలో పాల్గొన్నారు తెలంగాణ బీజేపీ ఎంపీలు. పాత పార్లమెంటు భవనంలో జరిగిన కార్యక్రమంలో ఎన్డీఏ నేతలందరూ ప్రధాని మోదీని లోక్సభ పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతకుముందు బీజేపీ సమావేశంలో రాష్ట్ర ఎంపీలు పాల్గొన్నారు. అదానిపై రాహుల్ గాంధీ అసత్య ఆరోపణలు చేసి షేర్ ధరలు పడిపోయేలా చేశారని అన్నారు బీజేపీ అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి. రాహుల్ దేశ ఆర్థిక వ్యవస్థను పతనం చేసే వారి మాటలు నమ్ముతారని విమర్శించారు. మోదీ రాకముందు బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి ఉండేదన్నారు కిషోర్ రెడ్డి. ఎన్డీఏ ఓడిపోతుంది అంటే మార్కెట్లు పడిపోయాయి. మళ్ళీ నెక్స్ట్ 2 డేస్లో ఎన్డీఏ అంత భయమేమీ లేదు, ఎన్డీఏ ప్రభుత్వమే రాబోతోంది, మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రిగా వస్తారంటే మళ్ళీ మార్కెట్లు పైకి లేచాయి అన్న విషయాన్ని మరి వారు ఏ విధంగా అర్థం చేసుకున్నారో, ఏమర్థం చేసుకున్నారో, లేకపోతే ఒక రకమైన కచ్చ ఇటు మార్కెట్ల మీద కానివ్వండి, దేశ ఆర్థిక ప్రగతి మీద కానివ్వండి వారికి ఏముందో వీటన్నిటిని కలిపి మళ్ళీ ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా వీటిని ఇన్వెస్టిగేట్ చేయాలంట. రాష్ట్రంలో బీజేపీ ఎక్కడుందన్న వాళ్ళకే లోక్సభ ఎన్నికల్లో డిపాజిట్లు రాలేదన్నారు బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్. బీజేపీకి 35% ఓట్లతో 8 ఎంపీ సీట్లు దక్కాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్లపై విష ప్రచారం చేశారని మండిపడ్డారు ఎన్వి సుభాష్. బీజేపీకి 400 సీట్లు వస్తే మరి మొత్తం రిజర్వేషన్ తీసేస్తారు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ రద్దు చేయబోతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అబద్ధాల పుట్ట ఏదైతే విషం పెట్టినాడో ఇవాళ ఒక మూతోడ్ జవాబుగా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఏర్పడుతుందంటే దీనికి సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా ఏ ఒక్క పార్టీ కూడా లేరు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు రాష్ట్రంలో 1.5% ఓట్లు మాత్రమే పెరిగాయన్నారు బీజేపీ నేత విఠల్. ఎన్నికల్లో విఫలమైన సంబరాలు చేసుకుంటున్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అన్నారు. స్టాక్ మార్కెట్లలో అవినీతి జరిగితే సెబీలో ఫిర్యాదు చేయకుండా విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు విఠల్. ఏదైతే షేర్ మార్కెట్లో స్కామ్ జరిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు దేశంలో చేయాల్సిన పని ఏంటంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి పోయి కంప్లైంట్ చేయాలి. హర్షత్ మెహతా స్కామ్ పెద్ద బిగ్గెస్ట్ స్కామ్ ఎవరి ఆయంలో జరిగింది? మీ ఆయంలో జరగలేదా? కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏమైంది? 1992లోనే సెబీ వచ్చింది. ఇట్లాంటి స్కామ్లు భవిష్యత్తులో జరగకూడదని ఒక రెగ్యులారిటీ మీ ప్రభుత్వమే తీసుకొచ్చినట్టు రెగ్యులేటర్ అథారిటీ మీరే ఫాలో కాకపోతే ఇవాళ దానిపైన అడ్డు పెట్టుకొని మళ్ళీ భారతీయ జనతా పార్టీ పైన, మోడీ గారి ప్రతిష్ట పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సర్కారే ప్రభుత్వం ఏర్పాటు చేయనుండటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. రాష్ట్రంలో గెలిచిన 8 మంది ఎంపీలలో ఎంతమందికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందన్నది ఇప్పుడు చర్చగా మారింది.